హాయ్ అండి. ఇవి మేమైతే జునుములు అంటాము. వీటితో బూరెలు చేస్తున్నా. ఇదిగండి వేపేసి ఇట్లా కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇట్లా మిక్సీలో వేయచ్చు, రోలు ఉంటే ఇట్లా రుబ్బుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు రుబ్బుతున్నాను. ఇది మరి మెత్తగా అవసరం లేదు, ఇట్లా గాడగాడుకుంటే సరిపోద్ది. ఇదండి మెత్తగా రుబ్బకూడదు, ఇలాగా పలుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా రుబ్బుకొని ఇట్లా పొడి పొడిగా ఉండాలి. సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం కరగాలి. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇది వేసుకోవాలండి. ఇప్పుడు జునుములు అంటామండి మేము దీనికి. ఇవి వేసుకోవాలి. ఇది మొత్తము దగ్గర పడే వరకు కలుపుతుండాలండి. చూడండి, ఇప్పుడైతే ఇట్లా పురుగు ఉంది, ఇది దగ్గర పడాలి. దగ్గరికి పడే వరకు కలపాలి. అలాగా ఇవన్నీ ఒక స్పూను నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే నెయ్యి వేసాను. ఇదిగండి ఇట్లా దగ్గర పడే వరకు కలుపుతుండాలి. ఇప్పుడు చల్లగా అయితే ఉండకడుతుంది. ఇదిగండి గోధుమ పిండి ఇట్లా మనకి ఎంత తీపి కావాలో అంత బెల్లం వేసుకుంటే ఇలా కలపాలి. పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఈ టైప్లో కలుపుకోవాలి. గోధుమ పిండి కలిపాను నేనైతే. ఇదిగండి బూర్లు ఇట్లా మొత్తం ఇట్లా అదే వండలు చుట్టుకోవాలి. ఇది పూత పిండి అండి. దీంట్లో కూడా బెల్లం వేసాను. ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగో డీపైకి సరిపడగా ఆయిల్ వేసాను. ఇవన్నీ ఇట్లా లడ్డులా చేసి దీంట్లో ముంచాలి. ఇట్లా పూర్ణం ఇట్లా వేసేయాలండి, ఒకదానికొకటి అంటకుండా. ఇదిగండి ఇట్లా అన్నీ ఇలా వేసేయాలి. ఇదిగండి ఇట్లా జాగ్రత్తగా తిప్పాలి, లేకపోతే లోపల అంత పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఉడకాలి. అండి సింపుల్గా జునుము బూరెలు ఇట్లా రెడీ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.